Praise the Lord. April 30, 2026, Thursday evening. టుడే గాడ్ ప్రామిస్, దేవుని వాగ్దానం. ఏప్రిల్ 30వ తారీఖు గురువారం. రోమా 16వ అధ్యాయం 20వ వచనం ప్రకారం, సమాధానకర్త అయిన దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకదుక్కించును. బాగుందండి, చాలా బాగుంది, అద్భుతం. ఈరోజు మనం లోకంలో లోక సంబంధమైన ఆలోచనలకు వెళ్తే ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు. ఆయన ఎవరో రాజకీయ నాయకుడు, డిప్యూటీ స్పీకరో ఎవరో మరి తెలియదు, విజయవాడ పీడబ్ల్యూడి గ్రౌండ్ లేదా స్వరాజ్య మైదానంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని, ఆ స్థలాన్ని అక్కడ తీసేయాలి అనేటట్టుగా సోషల్ మీడియాలో చూశాను. అది అలా జరగకూడదని నా కోరిక. ఇది కేవలం రాజ్యాంగం ఇచ్చిన వాక్ స్వాతంత్రం, నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. అదేవిధంగా సినీ నటుడు ప్రకాష్ రాజ్, ఆయన భావజాలం, నిజంగా ఆయన్ని నేను ఒక విధంగా సమర్థిస్తున్నాను. ఇక సినీ నటుడు విజయ్, తమిళ సినీ నటుడు విజయ్ దళపతి, ఆయన రాజకీయ పార్టీ పెట్టాడు, గెలుస్తాడు గెలవడు ఇవన్నీ నాకు కాదు, కానీ ఆయన జ్యోతిష్యుడిని సంప్రదించడం, జ్యోతిష్యుడి పాదాల దగ్గర, అంటే మన భవిష్యత్తు నిర్ణయించేది దేవుడు, ప్రార్థనను మించింది ఏదీ లేదు. ఆయన ఏకంగా క్రైస్తవుడై ఉండి జ్యోతిష్యుడి, అంటే ఈయన యొక్క భవిష్యత్తు తెలుసుకోవటానికి జ్యోతిష్యుడి పాదాల వద్ద తమిళ నటుడు విజయ్ దళపతి కూర్చోవడం చాలా బాధాకరమైన విషయం. ఇది క్రైస్తవ మనోభావాల్ని దెబ్బతీసేది. ఏం చేద్దాం, దేశంలో కరువు ఉంది, రాష్ట్రంలో కానీ కేంద్రానికి కానీ అప్పులు బోల్డ్ ఉన్నాయి. అయినా అప్పుడెప్పుడో ఒక నాయకుడు ఆయన యొక్క విగ్రహాన్ని కోట్లాది రూపాయలతో కట్టించలేదా? అవును, అధికారం ఉంది. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ. ఇది కేవలం నా పర్సనల్ ఒపీనియన్. సరే, రోమా 16:20 చదువుకోండి. సమాధానకర్త అయిన దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చెదగదొక్కించును. బైబిల్లో ఉన్నవన్నీ, బైబిల్లో వివరించినవన్నీ జరుగుతూనే ఉంది. ఇంకా గడ్డు కాలం రాబోతుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.